ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట నియోజకవర్గంలో ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. సిద్దిపేటలో ఈరోజు బీఆర్ఎస్కు సంబంధించిన కార్మిక సంఘం భవనాన్ని ఆయన ప్రారంభించారు. ముఖ్యంగా కార్మిక సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలను పూర్తిగా విస్మరించిందని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు చెప్పారు. ఎప్పటికప్పుడు కార్మిక సమస్యలని పరిష్కరించే దిశగా సంఘం పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన తెలపడం జరిగింది. అనంతరం ఆయన సిఎస్ఐ చర్చిలో జరిగినటువంటి ఫాస్టర్స్ సమావేశంలో పాల్గొన్నారు. ఫాస్టర్స్ అంతా కూడా సామాజిక సేవలో నిమగ్నం అవుతున్నారని, వాళ్ళందరికీ అవసరమైనటువంటి పూర్తి సహకారాన్ని తాము అందిస్తామని తెలియజేశారు. ముఖ్యంగా సిద్దిపేట అంటేనే మత సామరస్యానికి, శాంతికి నిలయమైనటువంటి ప్రాంతమని, దీన్ని కాపాడే దిశగా అందరము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు చెప్పడం జరిగింది. ఇక గోపులాపూర్, చిన్నకోడు మండలం గోపులాపూర్లో ఆయన ఈ సందర్భంగా పర్యటించారు. అక్కడ మాజీ ఎంపీపీకి సంబంధించిన ఒక ఆయిల్ ఫామ్ తోటని ఆయన పరిశీలించారు. అక్కడ మొదటి పంటని ఆయన చేతుల మీదుగా కోత చేశారు. అక్కడి నుంచి ఆయన మార్కెట్కు తరలించే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ముఖ్యంగా ఆయిల్ ఫామ్ తోటలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందించడం లేదని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. గత ప్రభుత్వంలో తాము ఆయిల్ ఫామ్ తోటలకు పూర్తి స్థాయిలో సబ్సిడీలు ఇచ్చి తోటల పెంపకానికి అవసరమైనటువంటి అన్ని సహకారాలు అందించామని, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదని చెప్పి ఆయన సందర్భంగా చెప్పారు. ముఖ్యంగా సిద్దిపేట ప్రాంతంలో ఆయిల్ ఫామ్ పరిశ్రమను తీసుకువచ్చి ఈ ప్రాంత రైతులకు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంత రైతులకు కూడా పెద్ద ఎత్తున సహకారాలు అందించే దిశగా గత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం తాము చర్యలు తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. గోపులాపూర్ సమావేశం తర్వాత సిద్దిపేటలోని కృష్ణ యాదవ్ సంఘంలో జరిగినటువంటి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యంగా యాదవ్ విద్యావంతుల వేదిక, యాదవ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ సందర్భంగా పురస్కారాన్ని, సర్టిఫికెట్ని ఆయన అందజేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ యాదవ సామాజిక వర్గం నీతి నిజాయితీ కలిగినటువంటి సామాజిక వర్గమని, ఆ సామాజిక వర్గానికి అవసరమైనటువంటి అన్ని సహాయ సహకారాలని తాము అందిస్తామని చెప్పారు. సమాజంలో వాళ్ళు కూడా ఎదగడానికి అవసరమైనటువంటి అన్ని తోడ్పాటును అందించే దిశగా చూస్తామన్నారు. తమ ప్రభుత్వంలో యాదవులకు పూర్తి స్థాయిలో రాజకీయ, ఆర్థిక, సామాజిక వర్గాల్లో ప్రాధాన్యత ఇచ్చడానికి ప్రయత్నం చేశామని, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం యాదవులు చిన్నచూపు చూస్తుందని చెప్పి ఆయన చెప్పారు. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క యాదవులకు కూడా మంత్రి పదవి ఇవ్వకపోవడం శోచనీయమని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. భవిష్యత్తులో తాము యాదవ సామాజిక వర్గానికి అవసరమైనటువంటి అన్ని రాజకీయ ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలు చూస్తామని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక దుబ్బాకలో ఈరోజు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. దుబ్బాకలో అక్కడి లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని ఆయన పంపిణీ చేశారు. ఇక మెదక్ జిల్లా చేగుంటలో దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. అక్కడ పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా కక్ష సాధింపు చర్యలు చేయడమే ధోరణిగా పెట్టుకున్నదని చెప్పి ఆయన సందర్భంగా చెప్పారు. ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రజల సమస్యల్ని పరిష్కరించడం విస్మరించి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నదని, ప్రజా సమస్యల్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదని చెప్పి ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల, ప్యారానగర్, నల్లవెల్లి ప్రాంతంలో ఆందోళన కొనసాగుతుంది. ఈరోజు 128వ రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగాయి. డంప్ యార్డుకు వ్యతిరేకంగా 128 రోజులుగా ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు, 13 గ్రామాల ప్రజలు, అఖిలపక్ష నాయకులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే ఆ జీవోను రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. ఇక జహీరాబాద్కు సంబంధించి జహీరాబాద్ మండలం అల్గోల్కు వెళ్ళేటువంటి దారి పూర్తిగా ధ్వంసమైపోయింది. పెద్ద పెద్ద గుంతలతో రోడ్డంతా కూడా మనుషులు కూడా నడవలేనటువంటి స్థితిలో ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే మాణిక్రావు కూడా చాలా సీరియస్గా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఆర్ఎండ్బి అధికారులను, జిల్లా కలెక్టర్కు చెప్పినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ఆ సమస్య పరిష్కారం కావడం లేదని, తమ గ్రామానికి వెళ్ళడం అంటేనే నరకంగా మారిపోయిందని చెప్పి అల్గోల్ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే తమ రోడ్డు మరమ్మతులు చేపట్టకపోతే తాము పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా అల్గోలు గ్రామస్తులు హెచ్చరించడం జరిగింది.